తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సమయంలో వందే మాతరం గీతం ఆలాపన జరుగుతున్న వేళ సభ నుంచి బయటకు వెళ్లిన ఎంఐఎం నాయకుల చర్యను ఖండిస్తూ మంగళవారం వేములవాడ పట్టణంలో ఎంఐఎం పార్టీ దిష్టిబొమ్మను పట్టణ బీజేపీ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాంపల్లి శ్రీధర్ మాట్లాడుతూ భారతదేశంలో ఉండాలంటే వందే మాతరం గీతాన్ని తప్పనిసరిగా గౌరవించాల్సిందేనన్నారు. అసెంబ్లీ వంటి గౌరవప్రద వేదికలో ఇలాంటి చర్యలు చేపట్టడం తగదని బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశంలో ఉండాలంటే భారతదేశంలో ఉండాలంటే భారతదేశంలో ఉండాలంటే ఎంఐఎం 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 భారతదేశంలో ఉండాలంటే భారతదేశంలో ఉండాలంటే భారతదేశంలో ఉండాలంటే భారతదేశంలో ఉండాలంటే భారతదేశంలో దేవన్నా తిరిగే ఆలోచించండి. ఎందుకైనా మన దేశం ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే విధంగా మరి నిండు సభలో నిన్నటి రోజున అసెంబ్లీ ప్రారంభోత్సవ సమయంలో జాతీయ గీతం వందే మాతర గీతాలపన్ను కూడా వ్యతిరేకిస్తూ సభలో నుంచి వెళ్లిపోయిన ఎంఐఎం పార్టీ విధానాలను నిరసిస్తూ ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున తెలియజేస్తూ ఎంఐఎం పార్టీ దిష్టిబొమ్మ కూడా దహనం చేయడం జరిగింది. మరి భారతదేశంలో నివసించాలంటే ఖచ్చితంగా కూడా వందే మాతర గీతాలాపన జాతీయ గీతాలాపన ఖచ్చితంగా చేయాల్సిందే అనేది మేము ప్రత్యేకించి డిమాండ్ చేస్తూ మరి భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరం కూడా దేశం పట్ల గౌరవంతో మెదలాలని హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి